తెలంగాణ ఆంధ్ర ఏర్వడి 10 ఏళ్లు దాటింది. ఆయన ఇంకా ఆస్తుల పంపకాలన్నీ పురాగా ఒడవలేదు. ఇద్దరి నడమ చాలా పంచాదులు ఉన్నాయి. ఆస్తులు వంచుకున్న ఇద్దరు అన్నదమ్ముల గెట్ల పంచాదుల లెక్కన ఏర్వడ్డాక కూడా 2 రాష్ట్రాల నడమ గెట్ల పంచాది ఇంకా తెగలేదు, ముడిపడతలేదు. అట్లగా పంచాదిని ఇంకెంతకాలం సాగదీస్తాం అని అనుకున్నట్టున్నారు. అందుకనే తెలంగాణ సీఎం, ఏపీ సీఎం ఇద్దరు ఒక్క కాడగూడి ఓ మాట మీదకి వచ్చేటందుకు మంతనాలు చేస్తుర్రు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్కు ఏపీ సీఎం చంద్రాల సార్ ఉత్తరం రాసిండుల్లో 2 రాష్ట్రాలు ఏలుబడి 10 ఏళ్లైంది. అన్నదమ్ముల్లోగానే కలిసి ఉండాలి. ఇద్దరు నడమ గడబిడలు ఉండొద్దు. కూర్చొని మాట్లాడుకుందాం. నీకేం వస్తుందో నువ్వు తీసుకో, నాకేం వస్తుందో నేను తీసుకుంటా. ఆస్తులు పంచుకుందాం. అన్నదమ్ముల్లోగానే కలిసి ఉందామని ఉత్తరంలో రాసుకొచ్చిండు. ఇక సారట్ట లేఖ రాసుడే ఆలస్యం. సరే అన్నట్టే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా మంచితనంతోనే ఉన్నాడట. 6వ తారీఖు నాడు ఏం పని పెట్టుకోకు, తీరిక చూసుకో, అయ్యలా కూర్చొని అన్ని మాట్లాడుకుందామని బాబు సారు ఉత్తరంలో రాస్తే ఎప్పుడు కూర్చోవాలే ఏంది అనేటిదంతా అటంక రేవంత్ సారు ఇంకో ఉత్తరంలో రాసి పంపిస్తాడట. ఇగేటు ఇద్దరికి పాత దోస్తాను కూడా ఉన్నది కాబట్టి 2 రాష్ట్రాల నడుమున్న నీళ్ల పంచాది, నిధుల పంచాది, గెట్ల పంచాది అంతా నిమ్మలంగానే అయ్యేటట్టే ఉన్నది అనుకుంటూ ఇప్పుడు చాలా మంది దానక. ఇక బాబు సారు ఉత్తరంలో రాసిన దాన్ని బట్టి చూస్తుంటే పోలవరం కట్ట, నీళ్ల పంపకాలు, అటు ఖమ్మం జిల్లాలకెంచి ఏపీలో కలిపిన 7 మండలాల ముచ్చట కలుపుకొని అన్ని తీరుబాటుగా మాట్లాడేటట్టే ఉన్నది అనుకుంటున్నారు. ఇక ఇదిట్టుంటే ఇటు మంగళవారం నాడు అన్ని శాఖల కార్యదర్శులు, మంత్రులతో కూర్చొని మాట ముచ్చట పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. బాబు సార్ రాసిన ఉత్తరం ముచ్చటే ముందుగాల అందరి ముందటేసిండు. ఎట్టెట్ట చేయాలి, ఏమేం చేయాలి, రాష్ట్రాలు ఏలుబడ్డప్పుడు పంచుకున్న ఆస్తులు, అప్పులు, అవకతవకల మీద ఏమేం మాట్లాడాలి ఏంది అనేటిదంతా ఆఫీసర్లను అడిగి తెలుసుకుంటాట. మరి చూడాలి, ఇద్దరు సీఎంలు కూర్చొని మాట్లాడుకున్నాకనన్నా 10 ఏళ్ల సంది 2 రాష్ట్రాల నడుమ తెగకుండా ముడిపడకుండా పాత పంచాదులన్నీ దిగుతాయో లేకుంటే ఇట్టనే ఉంటాయో అనేటిదిగా.